Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our previous class we have discussed about judiciary. Okay, and in our today's class we are going to know about what is the independence of judiciary and how the courts are arranged in India and what type of judicial system is ours. మన judicial system ఎలాంటిది, దాని నేచర్ ఏంది, దాని ఫీచర్స్ ఏంది, అండ్ మన ఇండియాలో జ్యుడిషియరీ ఎలా ఉంది, అది డిపెండెంట్గా ఉందా లేదా ఇండిపెండెంట్గా ఉందా, ఆ వాటన్నింటి గురించి మనం ఇవాళ క్లాస్లో డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, అవర్ ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. అవర్ ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఓకే, నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మన ఇండియాలో జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉందా లేదా డిపెండెంట్గా ఉందా? డిపెండెంట్గా ఉందా? ఇండియాలో జ్యుడిషియరీ డిపెండెంట్గా ఉండదు. ఓకే, మనం కోర్టులలో చూస్తాం, క్రైమ్ చేసిన అతను ఎవరైనా కానీ, అతను పొలిటీషియన్ అయినా లేదా ఒక కామన్ మ్యాన్ అయినా, అతను ఒకవేళ క్రైమ్ చేస్తే ఎవరిదైనా రూల్స్కి అగెన్స్ట్గా, అంటే రూల్స్కి అగెన్స్ట్గా రైట్స్ని వయోలేట్ చేస్తే జ్యుడిషియరీ అతనికి పనిష్మెంట్ ఇస్తుంది. ఓకే, ఐదర్ జైల్ అన్నా లేదా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అన్నా లేదా ఫైన్, ఇలాంటి పనిష్మెంట్స్ ఇస్తుంది. జ్యుడిషియరీ ఎవరి మీద కూడా డిపెండెంట్ కాదు, తన డెసిషన్స్ తనే ఓన్గా తీసుకుంటుంది. అర్థమవుతుందా? ఇండియాలో జ్యుడిషియరీ ఎవరిపైన డిపెండెంట్ కాదు, తన డెసిషన్స్ తనే ఓన్గా తీసుకుంటుంది. ఒకవేళ జ్యుడిషియరీ డిపెండెంట్ అయితే అక్కడ డెమోక్రసీ ఫెయిల్ అవుతుంది. ఓకేనా, డిపెండెంట్గా అయితే. బట్ ఇండియాలో జ్యుడిషియరీ ఏంటి? దట్ ఈజ్ ఇండిపెండెంట్. ఎవరిపైన డిపెండెంట్ కాదు. ఒక పొలిటీషియన్ అయినా, ఒక కామన్ వర్కర్ అయినా, ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది జ్యుడిషియరీ, ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై, ఇక్కడ ఇండిపెండెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీ బాడీ. ఓకేనా, ఇండిపెండెంట్ అంటే ఏంది? ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ by legislature or executive. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంది? గవర్నమెంట్. లెజిస్లేచర్ అంటే ఏంది? లా మేకింగ్ బాడీ. ఓకేనా, 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏంది? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఓకేనా, లెజిస్లేచర్ ఏం చేస్తుంది? చట్టాన్ని తయారు చేస్తుంది, ఆ చట్టాన్ని అమలు చేసేది ఏంది? ఎగ్జిక్యూటివ్. అండ్ జ్యుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఈ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఏమైనా అన్కాన్స్టిట్యూషనల్ లాస్ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తే అక్కడ జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, డైరెక్ట్గా స్ట్రైక్ డౌన్ చేస్తుంది ఆ లాని. ఏదైనా లాలో ప్రజల రైట్స్ని వయోలేట్ చేసే థింగ్స్ ఉంటే ఆ లాని అమలు పరచకుండా చూస్తుంది జ్యుడిషియరీ. దాన్ని మనం జ్యుడిషియల్ రివ్యూ అంటాం. ఓకేనా, judiciary is not controlled by legislature and executive and any body. Okay na, and any body. No one can control judiciary in India. Okay na, that is the independence of judiciary. ఒకవేళ కంట్రోల్ చేస్తే, ఎవరైనా పొలిటీషియన్స్ కంట్రోల్ చేస్తే లేదా గవర్నమెంట్ లేదా లెజిస్లేచర్ కంట్రోల్ చేస్తే అక్కడ ప్రజలందరికీ న్యాయం జరగదు. ఓకేనా, అక్కడ ప్రజలందరికీ న్యాయం జరగదు. సో అప్పుడు డెమోక్రసీ ఫెయిల్ అవుతుంది. సో డెమోక్రసీ ఫెయిల్ కావద్దంటే జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఉండాలి, తన డెసిషన్స్ తనే ఓన్గా తీసుకోవాలి, ప్రజలందరికీ న్యాయం కల్పించాలి. సో జ్యుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్ ఇన్ ఇండియా. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీ బాడీ. ఓకే, హౌ కోర్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో కోర్ట్స్ అని ఎలా అరేంజ్ అయి ఉన్నాయి? లోవర్ లెవెల్లో ఏ కోర్టు ఉంది, హయ్యర్ లెవెల్లో ఏ కోర్టు ఉంది? మనం చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది. ఓకేనా, ఆర్ సబార్డినేట్ కోర్ట్.
సబార్డినేట్ కోర్ట్ ఆర్ సబార్డినేట్ కోర్ట్. ఓకేనా? డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది ఆర్ సబార్డినేట్ కోర్ట్ ఉంటుంది. అండ్ దీనిపైన స్టేట్ లెవెల్లో ఏముంటుంది? హైకోర్ట్స్. స్టేట్ లెవెల్ ఏముంటుంది? హైకోర్ట్స్. స్టేట్ లెవెల్ ఏముంటాయి? హైకోర్ట్స్. అండ్ ఇండియాలో టోటల్గా ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి? 25 హైకోర్ట్స్ ఉన్నాయి ఇండియాలో. 25 హైకోర్ట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇండియాలో టోటల్గా 25 హైకోర్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ హైకోర్ట్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి? మద్రాస్, బాంబే అండ్ కల్కట్టా ప్రెసిడెన్సీస్. ప్రెసిడెన్సీస్ అంటే ఏంది? వెన్ వి వర్ రూల్డ్ బై బ్రిటిషర్స్. కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవి డైరెక్ట్గా బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉంటాయి, వాటిని మనం ప్రెసిడెన్సీస్ అంటాం. బాంబే, మద్రాస్, కల్కట్టా ఈ 3 ప్రెసిడెన్సీస్లో హైకోర్ట్స్ ఫస్ట్గా స్టార్ట్ అయినాయి. దీస్ 3 ప్లేసెస్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ హైకోర్ట్స్ ఫస్ట్ టైం. ఎప్పుడు? 1862. ఎప్పుడు? 1862. 1862లో మద్రాస్, బాంబే, కల్కట్టాలో ఫస్ట్ టైం హైకోర్ట్స్ స్టార్ట్ చేశారు. అండ్ ప్రెసెంట్ ఇండియాలో టోటల్గా 25 హైకోర్ట్స్ ఉన్నాయి. ప్రెసెంట్ ఇండియాలో టోటల్గా 25 హైకోర్ట్స్ ఉన్నాయి. అండ్ ముందు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఒకటే హైకోర్టు ఉంటుండే. బట్ ఆఫ్టర్ Jan 1, 2019 both high courts were separated. తెలంగాణకి సెపరేట్ హైకోర్టు ఉంది, ఆంధ్రప్రదేశ్కి సెపరేట్ హైకోర్టు ఉంది. ఎప్పటి నుంచి? 2019 Jan 1 నుంచి. తెలంగాణకి ఎక్కడుంది? తెలంగాణకి హైదరాబాద్, HYD అని రాస్తున్నా, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్కి ఎక్కడుంది? అమరావతి. అమరావతి. ఓకేనా? హైకోర్ట్స్. ఈ హైకోర్ట్స్ పైన సుప్రీం లెవెల్లో ఏముంటుంది? సుప్రీం కోర్ట్. ఓకేనా? సుప్రీం కోర్ట్ ఈజ్ అ సుప్రీం కోర్ట్. దానికంటే పెద్ద న్యాయస్థానం ఇంకొకటి లేదు ఇక ఇండియాలో. ఓకేనా? డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ సబార్డినేట్ కోర్ట్, స్టేట్ లెవెల్లో హైకోర్ట్, సెంట్రల్ లెవెల్లో ఇండియాలోనే అత్యున్నత న్యాయస్థానం అంటారుగా, దట్ ఈస్ సుప్రీం కోర్ట్. ఓకేనా? జుడిషియరీ ఇన్ ఇండియా ఈస్ ఇండిపెండెంట్. ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీబాడీ. And this is the arrangement of courts in India. District level lo district court, state level lo high court, central level lo whole India ki supreme court, that is supreme. Okay na? That is supreme court. Okay friends, note it down. Okay friends, what type of judicial system does India has? ఇండియాలో ఎలాంటి జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది మరి? ఓకే, మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది, తర్వాత హైకోర్టు ఉంటుంది, తర్వాత సుప్రీం లెవెల్లో సుప్రీం కోర్ట్ ఉంటుంది. మరి వాట్ టైప్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఈజ్ అవర్స్? మనది ఎలాంటి జ్యుడిషియల్ సిస్టమ్? ఇండియాస్ జ్యుడిషియల్ సిస్టమ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ judicial system. Integrated judicial system అంటే సుప్రీం కోర్ట్, హై కోర్ట్స్, హయ్యర్ లెవెల్ కోర్ట్స్, దేర్ డిసిజన్ ఈజ్ ఫైనల్ డిసిజన్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఉంది. ఇప్పుడు ఒక కేసు అయింది. ఒక కేసు ఏంటంటే పర్సన్ ఏని పర్సన్ బి మర్డర్ చేసిండు. అయితే ఈ పర్సన్ ఏ వాళ్ళ రిలేటివ్స్ ఈ పర్సన్ బి మీద కేసు వేసిర్రు. డిస్ట్రిక్ట్ కోర్టులో ఏం తేలిందంటే పర్సన్ బి ఈజ్ నాట్ గిల్టీ, అతను ఎలాంటి మర్డర్ చేయలేడని డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పింది.
డిస్ట్రిక్ట్ కోర్ట్ చెప్పింది. అర్థమవుతుందా? ఇక్కడ పర్సన్ ఏని పర్సన్ బి చంపేసిండు, మర్డర్ చేసిండు. దట్ ఈస్ వాట్ రియాలిటీ ఈస్. నిజంగా జరిగింది ఏంటి? పర్సన్ ఏని పర్సన్ బి చంపేసిండు. అయితే ఈ పర్సన్ ఏ వాళ్ళ రిలేటివ్స్ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తే అక్కడ జరిగిన డిబేట్స్ అండ్ జడ్జిమెంట్స్ తర్వాత ఏం తెలిసిందంటే పర్సన్ బి పర్సన్ ఏని మర్డర్ చేయలేడు. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆ జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ఈ రిలేటివ్స్ ఇక్కడ ఏం ఫీల్ అయ్యారంటే లేదు, ఇది ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద జడ్జిమెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్. సో అప్పుడు ఏం చేస్తారు? ఈ రిలేటివ్స్ హైకోర్టుకి వెళ్ళిర్రు. ఎక్కడికి వెళ్ళిర్రు? హైకోర్టుకి వెళ్ళిర్రు. ఈ హైకోర్టు కూడా ఏం తీర్మానం ఇచ్చిందంటే పర్సన్ బి పర్సన్ ఏని చంపలేదు. ఇక్కడ కూడా ఈ రిలేటివ్స్ ఏం ఫీల్ అయ్యారంటే మాకు అన్యాయం జరుగుతుంది. కానీ యాక్చువల్గా జరిగిందేంటి? పర్సన్ బి పర్సన్ ఏని చంపేసిండు. దట్ ఈస్ రియాలిటీ. సో ఫైనల్గా ఈ రిలేటివ్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళిర్రు. ఎక్కడికి వెళ్ళిర్రు? సుప్రీంకోర్టుకి వెళ్ళిర్రు. సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే పర్సన్ బి పర్సన్ ఏని మర్డర్ చేసిండు. సో ఇక్కడ ఆ రిలేటివ్స్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఫస్ట్ వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళిర్రు అండ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద జడ్జిమెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్. దెన్ దే వెంట్ టు హైకోర్ట్ అండ్ ఈవెన్ దేర్ ఆల్సో దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద జడ్జిమెంట్ అండ్ ఫైనలీ దే వెంట్ టు సుప్రీం కోర్ట్. దిస్ is a supreme authority in the judicial system. Supreme Court has a supreme authority in the judicial system and they are satisfied with this judgment. And judgment of Supreme Court is the final judgment. This is not bound by the judgments of the lower courts. Okay na? Integrated judicial system ante higher level courts not bound by the judgments of lower courts. అర్థమవుతుందా? హయ్యర్ లెవెల్ కోర్ట్స్ ఉన్నాయిగా, వాటి డిసిజన్ ఫైనల్ డిసిజన్. సుప్రీంకోర్టు ఏ డిసిజన్ అయితే ఇస్తుందో, ఏ జడ్జిమెంట్ అయితే ఇస్తుందో ఆ జడ్జిమెంటే హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫాలో అవ్వాలి. హైకోర్టు ఏ జడ్జిమెంట్ అయితే ఇస్తుందో అంటే ఇప్పుడు పర్సన్ ఏ వాళ్ళ రిలేటివ్స్ సుప్రీంకోర్టుకి అప్రోచ్ కాకపోతే హైకోర్ట్స్ డెసిజన్ ఇస్ ద జడ్జిమెంట్ ఇస్ ద ఫైనల్ జడ్జిమెంట్. ఇక్కడ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు కాబట్టి సుప్రీంకోర్ట్స్ జడ్జిమెంట్ ఇస్ ద ఫైనల్ డెసిషన్. ఓకేనా? హియర్ హయ్యర్ లెవెల్ కోర్ట్స్ ఆర్ నాట్ బౌండ్ బై ద డెసిజన్స్ అండ్ జడ్జిమెంట్స్ ఆఫ్ లోవర్ లెవెల్ కోర్ట్స్. పెద్దోళ్ళు చెప్పిందే వినాలి. ఇక్కడ కూడా అదే, పెద్దోళ్ళు చెప్పిందే వినాలి. దిస్ ఈజ్ వాట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఒకసారి రివైజ్ చేద్దాం. ఇన్ అవర్ టుడేస్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ independence of judiciary. Independence of judiciary means it is not controlled by legislature and executive and any other body. Okay na? It can take its own decisions without depending on anyone. And India's judiciary is the independent judiciary. And how courts are arranged in India? At the lower level, at the district level, we have district court, and at the higher level, above the district court, we have high courts at the state level. Okay? And for the first time, we have experienced high courts in Bombay, Madras, Calcutta in 1862, and at present we have 25 high courts all over in Union of India. Okay, and after January 1, 2019, both the high courts of Telangana and Andhra Pradesh separated. Telangana has a high court in Hyderabad and Andhra Pradesh has a high court at Amaravati. And next we have discussed what type of judicial system is ours. Integrated judicial system means higher level courts, their decision are final decisions, their judgments are final judgments. They are not bound by the decisions and judgments of lower level courts. Okay, this is what integrated judicial system means. Okay friends, మీకు నచ్చుతుంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.